నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, మే నెల ఫస్ట్ వస్తుందంటేనే పెన్షనర్లో ఓ రకమైన భయం పట్టుకుంది. గత నెలలో ప్రభుత్వం ఆలస్యం చేయడం, ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇవ్వకుండా సచివాలయాలకు జనాన్ని రప్పించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పెన్షన్లు ఇవ్వకుండా పదే పదే ఎండ్లో సచివాలయాలకు తిప్పడం వల్ల కొందరు వయోవృద్ధులు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. అయినా ప్రభుత్వానికి జాలి లేకుండా పోయింది. గతంలోనూ ఉద్యోగులే పెన్షన్లు ఇచ్చేవారు. అయినా జగన్ సర్కార్ ఆ పని చేయకుండా కావాలనే పెన్షన్ పంపిణీలో జాప్యం చేసి పేదల ఉసురు పోసుకుంది. పైగా టీడీపీ వల్ల ఇదంతా జరిగిందనేలా ఆ పార్టీ పైన దుష్ప్రచారం చేసింది. గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పెన్షన్ల కోసం ఎదురు చూసే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చాలామంది లబ్ధిదారులు సచివాలయం వద్ద వరుసగా క్యూ కట్టారు. కానీ పెన్షన్ సకాలంలో ఇచ్చింది లేదు. అదేంటి అని అడిగితే నిధుల విడుదల జాప్యమే ప్రజల ప్రాణాల మీదకి తెచ్చిందని బయటపడింది. ఇప్పుడు వచ్చే నెలలోనైనా టెన్షన్గా పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికొచ్చి ఇస్తారా లేదా అన్న టెన్షన్లో పెన్షన్దారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 65.92 లక్షల మందికి పెన్షన్లు అందించాల్సి ఉంది. అందుకు నెలకు సుమారుగా 1950 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ ద్వారా సచివాలయాలకు పెన్షన్ సొమ్ము జమ చేస్తుంది. వాటిని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంకు నుంచి తీసుకొచ్చి వాలంటీర్లకు అందిస్తారు. వారు తమ పరిధిలో పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పంచేవారు. కానీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా పంపిణీని నిలిపివేశారు. దీంతో నడవలేని స్థితిలో ఉన్న వారిని మినహాయించి మిగిలిన వారికి సచివాలయాల వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అయితే పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వం కావాలనే తాత్సారం చేసి కొందరి ప్రాణాలు పోవడానికి కారణమైందని విమర్శలు మూటగట్టుకుంది. ప్రజల ఆగ్రహానికి గురైంది. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అక్కడ రాజకీయం చేసింది అధికార పార్టీ. వాలంటీర్లపైన ఒత్తిడి తీసుకొచ్చేలా చాలామంది చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించింది. ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ రాకుండా టీడీపీని అడ్డుకుంటుందని గోబెల్స్ ప్రచారం చేసింది. అంతేకాదు వాలంటీర్ల రాజీనామాకు, పెన్షనర్ల మృతికి టీడీపీనే కారణమని తప్పుడు ప్రచారం చేసింది. సంక్షేమ పథకాలు అందించే పేరుతో వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. ఈసీ అనేక సార్లు హెచ్చరించినా ప్రభుత్వం బేఖాతారు చేస్తూ వచ్చింది. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం, ఎన్నికల కోడ్ను తరచూ ఉల్లంఘించడం, ఈసీ వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశాలు పంపింది. ఆ నెపాన్ని టీడీపీపై వేసి ఎన్నికల ప్రయోజనం పొందాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇప్పుడు వచ్చే నెలలో కూడా మరోసారి పెన్షన్ల విషయంలో వైసీపీ పన్నాగం పన్నొచ్చని తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పెన్షన్లు తాత్సారం చేసి ఆ నెపాన్ని తెలుగుదేశంపై నెట్టేసే కుట్ర జరగొచ్చని భావిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చంద్రబాబు ఇటీవల ఈసీకి లేఖ రాశారు. పెన్షన్లు ఇంటింటికి పంపకుండా స్పేర్ సీఈఓ మురళీధర్ రెడ్డి చేస్తున్న కుట్రలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఎండలో పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ దూరం వెళ్లలేరని, ఇంటి వద్దకు పెన్షన్లు అందించే ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పుడు మే మాసం వస్తుండటంతో టీడీపీ మరోసారి పెన్షన్లు సకాలంలో ఇంటికే వెళ్లి ఇవ్వాలని కోరుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది. పెన్షన్దారులు ఎండలో తిప్పి వారి ప్రాణాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తాం. మీ సపోర్ట్తోనే 50K నుంచి 60Kకి చేరుకున్నాం. ఇప్పుడు దీన్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.